మండల కేంద్రమైన కందిలోని రైతుకు వేదిక వద్ద శుక్రవారం నాడు బిఎల్ఏ బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ హసీనా బేగం మాట్లాడుతూ బిఎల్ఓలు ఓటర్ జాబితాలు ఎలాంటి పొరపాటు లేకుండా చూడాలని తెలిపారు. బిఎల్ఓలు తప్పకుండా ప్రభుత్వించిన టీషర్ట్ ఐడి కార్డు ధరించి మాత్రమే ప్రజలిద్దరూ ఇళ్ల వద్దకు వెళ్లి వివరాలు సేకరించాలని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ విషయంలో ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బిఎల్ఓలంతా అప్రమత్తంగా ఉండి ప్రతి ఇల్లు క్షుణ్ణంగా పరిశీలించి ఓటర్ లిస్టులో ఎలాంటి తప్పులు దొరలకుండా జాగ్రత్తగా ఓటర్లు నమోదు చేసుకోవాలని, అలాగే డబుల్ ఓట్లు ఊళ్ళో లేని వారి ఓట్లు తొలగించడంలో అశ్రద్ధ వహించొద్దని ఆదేశించారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే అదే బేస్ చేసుకుని 2002 బేస్ చేసుకుని ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఆ ఓటర్ లిస్ట్ లో స్థానం ఉండాలి కాబట్టి వాళ్ళు మాత్రం ఉండడం కోసం జరుగుతున్న ఈ పని ఎస్ఐఆర్ లో అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు విలేజర్స్ సపోర్ట్ చేయకపోతే మనము మన దేశంలో ఓటర్ లిస్ట్ ను ప్యూరిఫై చేస్తాం. అందులో భాగంగానే ఈ ఎస్ఐఆర్ అనేది జరుగుతుంది. ఈ ప్యూరిఫై చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళను ఈ ఓటర్ లిస్ట్ లో ఉంచాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో అక్కడ లిస్ట్ లోనే ఎక్కడ అవకతవకలు లేకుండా ఇనెలిజిబుల్ పర్సన్స్ మన లిస్ట్ లో ఉండకుండా ఉండడం కోసం మనం చేస్తున్న ఈ ప్రయత్నము ఇది అందరూ సపోర్ట్ కాబట్టి విలేజ్ రెస్పాన్సిబుల్ పర్సన్స్ అందరూ కూడా. రెండో పాయింట్, ఎవరైతే ఇక్కడ ఉన్నారో వాళ్ళే ఖచ్చితంగా ఓట్ లోపల ఉండాలి అనేటువంటి భావన చెప్పడం జరిగింది. దీనికోసం మనం ప్రత్యేకంగా, ఎందుకంటే ఒక్కొక్కరికి 2-3 ఓట్లు ఉన్నటువంటి సందర్భము అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం.